తెలంగాణలోని ఆ జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీలో జరుగుతున్న జాప్యం కాంగ్రెస్ నేతల్ని కలవరపెడుతోంది. కారు పార్టీతో కొట్లాడి హస్తం పార్టీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తెచ్చుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. కానీ పదవుల పంపిణీ విషయంలో సర్కారు వ్యవహరిస్తున్న తీరుపై కేడర్ అసహనం వ్యక్తం చేస్తోంది. ముగ్గురు మంత్రుల అనుచరుల మధ్య నెలకొన్న పోటీ టీపీసీసీతో పాటు పాలక పెద్దలకు తలనొప్పిగా మారిందా? ఒకరికిస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేస్తారన్న భయంతోనే భర్తీలో జాప్యం జరుగుతోందా? కసరత్తు అంశం పార్టీతో పాటు ప్రభుత్వానికి తలనొప్పిగా మారిందా? ఇంతకీ ఏదా జిల్లా? వాజ్ దిస్ ఇన్సైడ్ స్టోరీ? తెలంగాణలో సర్కార్ కొలువు తీరి 17 నెలలు పూర్తిగా వస్తోంది. కానీ ఇంకా నామినేటెడ్ పదవులన్నింటినీ భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా హస్తం పార్టీ నేతలు పోస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో సమస్యలు ఎదుర్కొని కాంగ్రెస్ జెండా మోసిన నేతలు పదవుల కోసం కళ్ళు కాయలు కాసేలా నిరీక్షించాల్సి వస్తోంది. ప్రభుత్వం నుంచి సానుకూల సంకేతాలు రాకపోవడంతో నిరాశ నిస్పృహల్లో కొట్టుమిట్టాడుతున్నారు. గతంలో లోక్సభ ఎన్నికలు, ఆ తర్వాత నుంచి లోకల్ బాడీ ఎలక్షన్స్ వంటి రకరకాల కారణాలతో జాప్యం జరుగుతోంది. భద్రాద్రి రామాలయం పాలక మండలి ఏర్పాటు ఊసేయత్తడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో రెగ్యులర్గా ట్రస్ట్ బోర్డు నియామకం చేసేవారు. రాష్ట్ర విభజన తర్వాత ఒకసారిగా ఏర్పాటు చేయలేదు. బీఆర్ఎస్ పాలనలో పూర్తిగా పక్కన పెట్టేశారు. కాంగ్రెస్ ప్రభుత్వమైన పాలక మండలిని నియమిస్తుందనుకున్న వారికి నిరాశ మిగులుతోంది. ట్రస్ట్ బోర్డు ఏర్పాటును ఎందుకు పక్కన పెడుతున్నారన్న అంశం ఎవరికి అర్థం కావడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులు సీతారాముల కళ్యాణం రోజు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు ఆనవాయితీగా సమర్పించేవారు. కానీ తెలంగాణ ఆవిర్భావం తర్వాత కేసీఆర్ ఒక్కసారి మాత్రమే సీతారాముల కళ్యాణానికి హాజరయ్యారు. తానీషా కాలం నాటి నుంచి ఆనవాయితీగా వస్తున్న సంప్రదాయాలకు కేసీఆర్ మంగళం పాడడం విమర్శలకు తావిచ్చింది. ఇక సర్కారు కొలువు తీరాక కూడా పరిస్థితి ఏమంతా మారలేదని చర్చ సాగుతోంది. మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గ్రంథాలయ చైర్మన్ను నియమించకపోవడంపై కాంగ్రెస్ నేతల్లో అసహనం వ్యక్తమవుతోంది. అలాగే కొత్తగూడెం, బోర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీలను ఏర్పాటు చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. సిపిఐ ఎమ్మెల్యే కోనమినేని సాంబశివరావు ప్రాతినిధ్యం వహిస్తున్న కొత్తగూడెం నియోజకవర్గంలోనూ నామినేటెడ్ పదవుల కోసం నేతలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కాంగ్రెస్తో పాటు సిపిఐ నాయకులు పోస్టుల కోసం పోటీ పడుతున్నారు. ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక శాసనసభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, భద్రాచలం నుంచి అసెంబ్లీకి ప్రాతినిధ్యం వహిస్తున్న తెల్లం వెంకట్రావు, అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణకు నామినేటెడ్ పదవుల పోటు తప్పడం లేదు. పోస్టులు తక్కువ, కానీ ఆశావాహులు ఎక్కువ. దీంతో ఒకరికిస్తే మరొకరు అసంతృప్తి వ్యక్తం చేస్తారేమోనన్న భయంతో వీటి జోలికి వెళ్లడం లేదని అంటున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రభుత్వానికి కత్తిమీద సాములా మారింది. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రుల తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరి అనుచరుల మధ్య పోటీతో పదవుల పంపిణీ పీటముడిగా మారింది. ఒకరి ఫాలోవర్స్కి ఇచ్చి మరొకరిని పక్కన పెడితే అసమ్మతి సెగలు రాజుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే నామినేటెడ్ పదవుల జోలికి వెళ్లడం లేదు. ముగ్గురు మంత్రుల మధ్య తలదూర్చాలంటే రాష్ట్ర నేతలు జంకుతున్నారు. పాల్వంచ పెద్దమ్మ తల్లి ఆలయ కమిటీ నియామకం పెద్ద రగడ రాజేసింది. మంత్రి పొంగులేటి వర్గీయులకు పాలక మండలి దక్కడంతో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క అనుచరులు ఆందోళన చేయడంతో ప్రమాణ స్వీకారాన్ని వాయిదా వేయాల్సి వచ్చింది. దీంతో మిగతా నామినేటెడ్ పదవుల జోలికి వెళ్లడం లేదు. మంత్రుల అనుచరులు కూడా తగ్గేదేలే అంటున్నారు. ఇలాంటి రచ్చ వ్యవహారంతో టీపీసీసీ తలబాదుకుంటోంది. నేతల ఈగో వార్ మంత్రుల మధ్య అగ్గిరాజేస్తోందట. ముగ్గురు మంత్రుల అనుచరుల మధ్య పోరుతో నామినేటెడ్ పదవుల భర్తీ ఇక కలైనా పుణ్యకాలం పూర్తయ్యేదాకా ఇలానే సాగదీస్తారా అంటూ కాంగ్రెస్ నేతలు కన్నెర చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు కూర్చొని చర్చించి అనుచరులతో మాట్లాడి సర్దుబాటు చేస్తే మినహా ఈ సమస్యకు పరిష్కారం లభించదు. కానీ ఎవరి ఈగోలు వారికి ఉండడంతో ఇది సాధ్యమయ్యే పనేనా అన్న అనుమానాలు లేకపోలేదు. ఈ పరిస్థితుల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నామినేటెడ్ పదవుల భర్తీ ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.